ఈ పరిస్థితిలో ఏ ముఖం పెట్టుకుని ఇంకా నా తండ్రి మతంగుని ఇంటికెళ్ళను. మాతా భవాని, ఇక నీవే నాకు దిక్కు. కారణ జన్ముడు కనుకనే ఇంతటి శక్తి నీకు అబ్బింది. సమస్త దేవతలకు అజేయుడవై శక్తి కుమారుడనే పేరుతో ప్రసిద్ధి చెంది లోక కళ్యాణాన్ని సాధించు. శక్తి కుమారుడు నా బిడ్డ శక్తి కుమారుడు గౌరీమాత ధన్యురాలం తల్లి. ఎంతటి దుర్మార్గానికి ఒడిగట్టాడా దేవేంద్రుడు? మన ప్రారంధానికి మరొకరిని నిందించి ఏం ప్రయోజనం నాన్న? నాకీ అజ్ఞాతవాసం విధి లిఖితం. విధి లిఖితమని ఈ అడవుల్లో ఒంటరి జీవితంతో కృషిస్తావా అమ్మా? నీ తల్లిదండ్రులు మేము చనిపోయామనుకున్నావా తల్లి? లేదు నాన్న, మీకు సంబంధించినంత వరకు నేనే చనిపోయాను. అవును నాన్న, భర్త నిరసించిన స్త్రీకి పుట్టినింట మాత్రమే కాదు, ఈ భూమి మీదే స్థానం లేదు. అందుకే విధాత నాకై విధించిన ఈ వ్యధలన్నీ ఒంటరిగా అనుభవించడానికి నిర్ణయించుకున్నాను. కానీ ఈ పరిస్థితి తెలిసిన తర్వాత మీ తల్లి నిన్ను చూడందే ఒక్క క్షణమైనా మనలేదే. అందుకే నా పరిస్థితి అమ్మకు తెలియపరచనని మాట ఇవ్వండి. అమ్మా, తప్పదు నాన్న, తప్పదు. కళకళలాడి నా ముఖం చూసి ఆనందించాలని కరలుగానే నా తల్లి ఏ శోకమయ స్వరూపం చూసి భరించలేదు నాన్న, భరించలేదు. అమ్మా, పుట్టుకతోనే మాకు వెలుగు ప్రసాదించిన నీ బ్రతికే ఇలా కటికి చీకటైపోయిందా తల్లి? కటిక చీకటి కాదు నాన్న, కర్తవ్య నిర్వహణ. ఏ జగత్ కళ్యాణాన్ని ఆశించి నా పతిదేవులు నన్ను వివాహం చేసుకున్నారు, ఆ కర్తవ్య పాలనే నాకు వెలుగుబాట. సరే తల్లి, నీ సంకల్పం అమోఘం. నీ ముద్దు ముచ్చటలు చూచి ఆనందించే భాగ్యాన్ని మా ఇలవేల్పు గౌతమునికి అప్పగించిన నాడే వదులుకున్నాం.
ఈనాడు మాత్రం ఆనందానికి అరులు చాచడం ఎందుకు? వస్తానమ్మా. ఏమిటమ్మా? మమ్మల్ని దీవించకుండానే వెళ్తున్నారు. ఏమని దీవించను తల్లి, నీ దీక్షా బలమే మిమ్మల్ని కాపాడుతుంది. ఏ నాటికైనా వారి బిడ్డను వారికి అప్పచెప్పే అదృష్టం నాకు లభించాలని ఆశీర్వదించండి నాన్న. ఇటువంటి భార్యా బిడ్డను చూసుకుని ఆనందించే అదృష్టమే ఉంటే ఆ వశిష్ఠుడికి తప్పక కనువిప్పు కలుగుతుంది. నేను వస్తాను. అటు దైవసముడైన భర్త అనుగ్రహానికి దూరమయ్యాను. ఇటు దయామూర్తులైన తల్లిదండ్రుల ఆదరణకు నోచుకోలేదు. అంధకారమయమైన నా జీవితంలో మిగిలింది ఒకే ఒక ఆశయం, ఈ బిడ్డను పెంచి తండ్రంతటి వాడిని చెయ్యడం. నన్ను గమ్యానికి చేర్చే భారం నీదే తల్లి. నాయన, దివ్య శక్తులనే ధిక్కరించిన దేశాలు ఎవరు నాయనా నీవు? సత్యకుమారుని, అరుంధతి పుత్రుణ్ణి. అరుంధతి పుత్రుడవా? నా జీవితాశయాలను సాధించగల శక్తి కుమారుడవా నాయన నీవు? తాతయ్య వచ్చారమ్మా. అలాగే మీరా? అరుంధతి, ఏమిటమ్మా ఇది? ఏమిటి అరణ్యవాసం? లలాట లిఖితం. మతంగ పుత్రుని అనే మాట దాచిపెట్టినందుకు ఫలితం. వశిష్ఠుడే నిన్ను బహిష్కరించాడా? లేదు, జనవాక్యాన్ని వారు ఆదరించారు. ఋషివాటికకే తలమానికం అవుతావని నిన్న ఆ వశిష్ఠునికి వివాహం చేశాను, కానీ
నీ బ్రతికిలా కష్టాల కాపురంగా పరిణమిస్తుందని కలలో కూడా ఊహించలేదమ్మా. నా ప్రాప్తానికి మీరెలా బాధ్యులు మహర్షి? అయినా నేను ఈ అరణ్యవాసాన్ని కష్టంగా భావించడం లేదే. ఏ జగత్ కళ్యాణం కోసం నా కుమారుడు జన్మించాడు, అందుకు తగినట్లు వాణ్ణి తీర్చిదిద్దగలిగితే నా జీవితానికి అదే తృప్తి. నీ బిడ్డ మహాశక్తి సమన్వితుడైనాడు. పవిత్ర గంగామ తల్లిని పాతాళం నుంచి పైకి తెచ్చే తరుణం వచ్చిందనే సంతోషం ఒక వంక, అసలే భర్తకు దూరమై కృంగి కృషిస్తున్న నీకు బిడ్డతో కూడా ఎడబాటు కల్పించవలసి వస్తుందనే సంకోచం మరొక వంక నన్ను కర్తవ్య జ్ఞాన శూన్యుని చేస్తున్నాయమ్మా. మహర్షి, నా చిరంజీవి ఈ పసి వయస్సులోని అంతటి మహత్కార్యాన్ని సాధించగలరా? సాధించగలడమ్మా. సమస్త దిక్పాలకులు ఎదురైన ఆ నిర్జరేంద్రుడే నిలువరించి నిర్జించి ఈ భూయాగాన్ని సాధించగలడు తల్లి. కాని ఈ పరిస్థితిలో నీ బిడ్డను పంపించమని అడగడానికి నాకు నోరు రావడం లేదమ్మా. ఒక మాతృమూర్తి శోకాన్ని చూచి నేను సహించలేదు తల్లి. మహర్షి, నా ఒక్కటి శోకాన్ని గురించే మీరింతగా ఆలోచిస్తున్నారే. మునుముందు ఎందరి తల్లుల శోకాన్ని తీర్చడానికి ఈ కుమారుని కన్నాను. నేను అదృష్టవంతురాలి మహర్షి. అశేష ప్రజానీకానికి అన్నాహారాలందించే మహనీయ ఆదర్శాన్ని ఈ అరుంధతి పుత్రుడు సాధించాడన్న సత్కీర్తి నాకు దక్కనివ్వండి. ఆచార్య, తీసుకువెళ్ళండి. మీ తపోబలం నా కుమారుని రక్షిస్తుండగా నాకేం భయం? అరుంధతి, ఏ విశ్వాసంతో నేను మోసపోయాను అదే విశ్వాసంతో నువ్వు మోసపోతున్నావమ్మా. మతంగా నా బిడ్డ బ్రతుకు బండల పాలు చేసింది చాలక ఈ పసిగందు ప్రాణాలు తీయడానికి కూడా ప్రయత్నిస్తున్నారా? నాన్న, వారు తీసుకెళ్ళలేదు, నేనే పంపిస్తున్నా. నువ్వు ఊరుకోమ్మా, నీకేమీ తెలియదు. ఈ గౌతముడు మన కుటుంబం పాలిటి ధూమకేతు. మతంగా లేకపోతే అరుంధతిని కన్న బిడ్డ వాళ్ళు చూసుకుంటారని మాట ఇచ్చారే. చెయ్యని నేరానికి నిండు చూలాల్ని వశిష్ఠుడి ఇంటి నుంచి వెళ్ళగొడుతుంటే ఇచ్చేశారు. జాప్యహంకార పూరితులైన ఆశ్రమవాసులు నా బిడ్డను నిందిస్తుంటే మీరు ఏం చేశారు? చూస్తూ ఊరకున్నారు, అంతేగా? ఇదేనా మీ ఆదర్శం? ఇదేనా మీ మానవత్వం? ఒక్కసారి వెళ్ళి ఈ అమృత దోషం నాది, అరుంధతి నిర్దోషి అని వశిష్ఠుడికి నచ్చజెప్పి నా బిడ్డ సంసారాన్ని చక్కదిద్దలేని మీరు ఎక్కడో మారుమూల అరణ్యంలో అజ్ఞాతవాసం చేస్తుంటే వచ్చి ఒక్కగానొక్క కుమారుని దూరం చేయడానికి సాహసిస్తారా? గౌతమ, వెళ్ళిపోండి. ఇక మీ భూయాగం పేరుతో మా కుటుంబంలో ఒక్కరొక్కరు మీకు ఆహుతి కావడం నేను అంగీకరించు. వెళ్ళండి. మా ఆగ్రహం తిరిగి మిమ్మల్ని ఈ సమస్త ఋషులోకాన్ని దహించి వేయడానికి విడిపించకుండా వెళ్ళిపోండి. నేను శపించక ముందే వెళ్ళండి. ఎవరిని మతంగా చెప్పిస్తానంటున్నావు? ఈ గౌతముని. గౌతముణ్ణా? ఓహో, చెప్పించవలసిందే. భృగుశాపాన్ని సైతం ఓర్పుతో సహించిన మీరే శాపజలం చేతబడితే చల్లవలసింది ఈ గౌతముని పైనే. మానవాళి మంచి కోసం ఎవడు తన బ్రతుకునే బాధామయం చేసుకున్నాడు? పవిత్ర భూయాగానికి ఎవరి రక్తాశ్రుధారలు ఆద్యధారలు ఆ గౌతముని నీవు తప్పక చెప్పించవలసిందే మతంగా. నా బిడ్డ దుఃఖానికి కారణభూతుడు ఈ గౌతముడు అని తలుచుకున్నప్పుడల్లా నా మనస్సు భగ్గుమంటుంది మహర్షి. అరుంధతి అవస్థ చూచి పెంపుడు తండ్రివి నీవే ఇంతగా బాధపడుతుంటే కన్న తండ్రి గౌతముడు ఎలా భరించగలడు మతంగా? కన్న తండ్రి? అవును, అహల్యా గౌతముల ప్రేమ ఫలమే ఈ అరుంధతి. మహేంద్రుని మాయ వల్ల తల్లిదండ్రులకు దూరమై నీకు లభించి అరుంధతి నా బిడ్డ. అంతేకాదు, ఆమె నివసిస్తున్న ఈ ఆశ్రమం కూడా నీ అహల్యా కుటీరమే. అదుగో కుమార్తెతో పాటు తాను కుమిలిపోతున్న పాషాణము.
సాధు అరుంధతి సాధు. వశిష్ఠ, ఈ అరుంధతి చరిత్ర స్త్రీజాతికే ఆదర్శంగా నిలుస్తుంది. శక్తి కుమార, దీర్ఘాయుష్మాన్ భవ. అమ్మా అరుంధతి, మహత్తరమైన నీ త్యాగం మా మెప్పును చూరగొన్నది. అరుంధతి, నీకేం వరం కావాలో కోరుకో. దేవాదిదేవా, నేటి నుంచి ఏ దంపతులకు దాంపత్యంలో ఎడబాట్లు, జీవితంలో ఈతిబాధలు లేకుండా కాపాడు తండ్రి. తథాస్తు. వచ్చే కల్పంలో నీవు తారవై సప్తర్షి మండలంలో నిరంతరం నీ భర్త సన్నిధిలోనే ఉంచిన భాగ్యం లభించిన ఏ నూతన వధూవరులకైనా దాంపత్యంలో ఎడబాటు గాని జీవితంలో ఇతిబాధలు గాని ప్రాప్తించవు. ధన్యురాలను జగత్పతి, ధన్యురాలు. అంతా సిద్ధంగా ఉన్నది, మనసెంతో సంతోషమన్నది, ఆలస్యం ఎందుకన్నది, ఇలా రామరే. అబ్బాయి గారి పద్ధతి